ఫ్రెండ్స్ ఈ ఎడిటింగ్ అయితే చాలా బాగుంటది. నేను ఫస్ట్ దీనికి షార్ట్‌గానే చేద్దాం. చాలా సింపుల్ ఉంది కాబట్టి అనుకున్నా. కానీ నేను మీకు 2 డెమోస్ చూపిస్తా. ఒకటైతే రెడ్ కలర్ సీసీ తోటి ఒకటి ఉంటది. అండ్ ఇంకోటి ఇంకోలాగా ఉంటది. ఒకసారి చూద్దాం. నచ్చితే మీరు ట్రై చేయండి. ఏందిరా మీ బాధ? పొట్టులో చేయి పెడితే కొట్టడానికి నేను చీమన రాక్షసుండే. చూస్తున్నారు కదా, ఎడిటింగ్ అయితే మొత్తం వీడియో చాలా బాగుంటది. నేను ఇంతకుముందు మీకు ఒక మిస్టేక్ చెప్పాను. మీకు రెడ్ కలర్ సీసీ అన్నాను బై మిస్టేక్‌లో. రెడ్ కలర్ సీసీ కాదు, అది షేప్ యాడ్ చేసినది. రెడ్ కలర్ షేప్. దానికి బ్లెండింగ్ మోడ్ సంథింగ్ ఏదో చెప్పాను. నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే, చాలా బాగుంటది. 2లో ఏదైనా మీరు ట్రై చేయండి. సింపుల్‌గానే ఉంటది అండ్ బాగుంటది. ట్రై చేయండి. వీడియో అసలు ఎండింగ్ వరకు చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తది. ఓకేనా? ఫస్ట్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్‌లో 2 ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. దానికంటే ముందు ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఫాంట్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే చాలా వీడియోస్‌లో చెప్పాను. అయినా కూడా ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ తీసుకొని సంథింగ్ ఒక రేషియో తీసుకొని మళ్ళీ టెక్స్ట్‌లోకి వెళ్ళండి. ఇక్కడ నుంచి మీరు సంథింగ్ ఏదైనా పెట్టి రోబోట్ రెగ్యులర్‌లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఫాంట్ యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ అది. మీకు తెలుసది. మీరు యాడ్ చేసుకుంటారు కూడా. ఓకే, బ్యాక్ వస్తున్నా. బ్యాక్ వచ్చిన తర్వాత నేను మీకు 2 ప్రాజెక్ట్ ఇస్తాను. ఫస్ట్ అయితే ఇది ఉంటది. ఓకే, ఇది నేను మీకు రెడ్ కలర్ షేప్‌ది చెప్పాను కదా. ఓకే, ఇదైతే ఉంటది. ఫాంట్ యాడ్ చేయకపోతే మిస్సింగ్ వస్తది కాబట్టి ఫాంట్ యాడ్ చేసుకోండి. కొంచెం స్క్రోల్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఇలా ఉంటది. ఈ ఎఫెక్ట్ బాగా నచ్చింది నాకు. మీకు ఇది నేను డెమోలోనే కొంచెం హైలైట్‌గా చేద్దామని అనుకున్నా ఇది. కానీ చాలామంది నాకు ఐడియా ఉన్నంత వరకు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెసేజ్ వచ్చిండొచ్చు. డెమో పెట్టాను కాబట్టి ఎఫెక్ట్ బాగాలేదని. కానీ మీరు ఏదైనా కానీ ప్రతి ఒక్క వీడియోకి కామన్‌గానే పెడితే బాగుండదు కాబట్టి ఏదో ఒకటి ట్రై చేద్దామని ఇలా ట్రై చేసిన. ఇది ఒక రెడ్ కలర్. దీంట్లో బ్లెండింగ్‌లోకి వెళ్ళి నేను ఎగ్జాంపుల్‌గా ఒక కలర్ ఎఫెక్ట్ అయితే మిక్స్ చేసిన అంతే. దానికి ఏం లేదు. అండ్ దీన్ని ఓపాసిటీ కూడా కొంచెం తగ్గించిన. ఇది మీరు హైడ్ చేస్తే మీకు బ్లాక్ అండ్ వైట్‌లోనే కనిపిస్తది. ఓకే, సింపుల్ అయితే ఉంటది. పెద్ద కష్టమైన విషయం కాదు ఇది. ఓకే, మీకు నచ్చితే కంటిన్యూ చేయొచ్చు. దీంట్లో పార్టికల్ వీడియో కూడా ఉంటది. పార్టికల్ వీడియో కూడా కంటిన్యూ అయితే చేయొచ్చు మీరు. ఓకేనా? కొంచెం మనం ఇదైతే ఉంటది. ఇది నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా ఇదే బాగా నచ్చింది నాకు. ఇంకోటి కూడా ఉంది. అది నేను చూపిస్తాను. ఇందులో కూడా కెమెరా హైలైట్ చేసుకోండి. ఇది ఇలాగైతే ఉంటది. నార్మల్‌గానే ఉంటది. హాఫ్ టోన్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన. టోన్ అంటే ఏం లేదు. పైన ఒక హాఫ్ టోన్ ఇమేజ్ అయితే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి దాన్ని బ్లెండ్ చేసిన అంతే. బ్లెండ్‌లో డార్క్ అని చేసిన. డార్క్‌లో డార్క్. సింపుల్ ఇది కూడా. ఓకే, కానీ మీరు ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు మాత్రం నేను చిన్న సజెషన్ ఇస్తున్నా ఏందంటే ఈ ప్రాజెక్ట్ అంతా బాగుండదు కానీ అది ట్రై చేయండి. ఆ ఎఫెక్ట్‌లో ఏదైనా చేంజ్ చేద్దామంటే ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే ఆ ఎఫెక్ట్ యాడ్ చేద్దామంటే ఒక షేప్ యాడ్ చేసుకోండి. ఇలా షేప్ యాడ్ చేసి దీని కలర్ అయితే ప్యూర్ రెడ్ కలర్ పెడతా. షేప్ కలర్ అయింది. బ్లెండింగ్‌లోకి వెళ్ళి ఇక్కడ డార్కన్‌లోకి వెళ్ళి ఇక్కడ డార్కన్ కలర్ అని ఉంది కదా, డార్క్ కలర్. దీంట్లో ఒపాసిటీ కొంచెం తగ్గించుకోండి. సెట్ అయిపోతుంది. ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై అయితే చేయండి. వేరే కలర్ కూడా ఉంటుంది కానీ దీనికంటే బెటర్ ఉండదు కలర్ అనేది. రెడ్ కలర్ కొంచెం అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. బాగా హైలైట్ ఇస్తది కాబట్టి ఇదే కంటిన్యూ చేయండి మీరు. ఓకే, చూడండి వేరే కలర్ పెడితే ఆ లుక్ అనేది వస్తది. ప్యూర్ రెడ్ కలర్ పెట్టండి. మంచి లుక్ ఉంటుంది. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, వీలుంటే సీసీ ఎఫెక్ట్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తా. అంతే. వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్. 2 డెమోస్ అయితే చెక్ చేసుకోండి కింద.